విమానాల సంక్షోభం నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి ప్రధాని మోదీ నుంచి మంచి మద్దతు లభించింది. ఈ క్లిష్ట సమయంలో సమర్థంగా వ్యవహరిస్తున్నారంటూ రామ్మోహన్ పనితీరును ప్రధాని స్వయంగా ప్రశంసించారు. ఏపీలో ధాన్యం సేకరణ, పౌర సరఫరాల వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ను సకాలంలో స్థిరంగా కేంద్రానికి అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కొనియాడారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్వాంగ్డాంగ్ 2 దశాబ్దాల్లోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది తమ ఆశయమని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందని ఆయన అన్నారు. ఈ 2 మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సు నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రానున్న 10 ఏళ్లలో తెలంగాణలో 1 లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్లు ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మొండి చేయి చూపించిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పూర్తి స్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని, నిరూపించకపోతే రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఆయనకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె శంకర్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కు సమాధానం ఇవ్వాలని సిద్ధరామయ్యను ఆదేశిస్తూ కోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ సైట్లు తన పేరు, ఫోటోలను వాడుతూ అభ్యంతరకరమైన తప్పుడు సమాచారంతో కూడిన పోస్టులను వ్యాప్తి చేస్తున్నాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రముఖ నటుడు రాజశేఖర్ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. ఒక తమిళ రీమేక్ చిత్ర షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయం కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసింది. సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు రవి కస్టడీ వ్యవహారంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరో ముందడుగు వేశారు. విచారణకు కేటాయించిన 3 రోజుల సమయం సరిపోదని భావించిన పోలీసులు కస్టడీని పొడిగించాలని కోరుతూ న్యాయస్థానంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. టీమిండియాకు భారీ షాక్ తగిలింది. రాయపూర్ వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్ జట్టుపై ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఆ మ్యాచ్లో నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయనందుకు ఐసీసీ భారత్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 10% కోత విధించింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.